మొన్న అంగట్లో తీసుకొచ్చిన స్వీట్ కార్న్ ని రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ చేద్దామని అలా కిచెన్ రూమ్ కి వెళ్లి చూస్తే ఏం సామాన్ లేవు. అందుకని చెప్పేసి అమ్మ చేసే పద్ధతిలోనే స్వీట్ కార్న్ ని అట్లా కొంచెం లైట్ గా ఫ్రై చేస్తున్నా. ఇంకా ఈ రెసిపీకి అయితే క్రిస్పీ కార్న్ లెక్క మైదా పిండి, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి ఇవేమీ అవసరం లేదు. కొంచెం ఆయిల్, దాంట్లో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఈ స్వీట్ కార్న్ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇట్లా ఇంట్లో చేయడము ఇదే ఫస్ట్ టైం. తింటారో లేదో అని చెప్పేసి టెన్షన్ పడ్డా. దీనికన్నా ముందు స్విగ్గీలో చూసాను, అప్పటిదప్పుడు ఆర్డర్ పెడదామని చెప్పేసి ఇన్స్టామార్ట్ లో, కానీ అందులో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. లక్కీగా ఇట్లా చేస్తే మా పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తిన్నారు. దీన్ని బట్టి సింపుల్ గా నాకేం అర్థమైందంటే 90s మమ్మీస్ అయితే చాలా గ్రేట్. వాళ్ళు ఇంట్లో ఉన్న వాటినే సర్దుకొని వాటితోనే మంచి మంచి డిషెస్ చేసి మనకు పెడుతుండే. ఎలా అంటే రేషన్ నుండి తీసుకొచ్చిన దొడ్డు బియ్యాన్ని ఆడించి సాయంత్రానికి ఆ పిండితోనే సర్వపిండి చేసేది. తెల్లారి ఆ పిండిలోనే నీళ్లు పోస్తే అదే మనకి అట్టు టిఫిన్ లాగా కూడా అయిపోయేది కదా.